గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం గుడ్ గవర్నెన్స్ ఫీచర్స్ అండ్ టెక్నిక్స్ మనం పరిశీలిద్దాం. మరి పరిపాలన అనేటువంటి భావన మనకు కొత్తదేమీ కాదు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే మానవుడు ఆటవిక జీవనాన్ని వదిలి సామాజిక జీవనం ప్రారంభించినప్పటి నుండి పాలన అనేది ఆరంభమైంది అని చెప్పొచ్చు. మరి క్రీస్తు పూర్వం 400వ శతాబ్దంలోనే కౌటిల్యుని అర్థశాస్త్రంలో పరిపాలన పైన ప్రధానమైన చర్చ జరిగింది. కాబట్టి కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని మనం పరిపాలనపై వచ్చినటువంటి తొలి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. మరి కౌటిల్యుడు పరిపాలన అనేది ఒక కళ అని, అది సమన్యాయం, విలువలు, నియంతృత్వ వ్యతిరేక పోకడలు కలిగి ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నాడు. కాబట్టి పాలన అనేది సమన్యాయాన్ని అందిస్తుంది, పౌరులందరికీ ఒకే రకమైన న్యాయాన్ని అందిస్తుంది, అది కొన్ని విలువలు కలిగి ఉంటుంది, అంతేకాకుండా అది ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుంది, అంటే నియంతృత్వానికి వ్యతిరేకమైన పోకడలు కలిగి ఉంటుంది అని చెప్పి కౌటిల్యుడు పాలనకు తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి రాజ్యము దాని యొక్క సంపద, రాజ్య పౌరుల్ని సంరక్షిస్తూ వారి ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన బాధ్యత పాలకునిపైన, అడ్మినిస్ట్రేటర్ పైన ఉంది అని చెప్పేసి కౌటిల్యుడు సూచించడం జరిగింది. మరి పాలన అనేటువంటి భావన ప్రాచీనమైనది అయినప్పటికీ దాని నిర్వచనం పైన చాలా కాలం వరకు ఏకాభిప్రాయం కుదరలేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి తొలుత ఈ గవర్నెన్స్, పరిపాలన అనే పదం యొక్క పుట్టుపూర్వోత్తరాల్ని మనం తెలుసుకుందాం. గ్రీకు యొక్క మూలపదమైన కుబెర్నాన్ నుంచి గవర్నెన్స్ అనేటువంటి పదం ఉద్భవించింది. మరి గ్రీకు భాషలో కుబెర్నాన్ అంటే అర్థం ఏమిటి అంటే ముందుకు తీసుకువెళ్ళడం లేదా నియంత్రించడం అని చెప్పి ప్లేటో పేర్కొనడం జరిగింది. అంటే ఒక నియమ నిబంధన వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి ఆయన ఈ పదాన్ని ఉపయోగించాడు. మరి లాటిన్ భాషలో కూడా గుబెర్నేర్కు కూడా సమాన అర్థం ఉంది. మరి ఇక్కడ కూడా మనం పరిపాలన అంటే ఈ గుబెర్నాన్ అని చెప్పవచ్చు. ఈ గుబెర్నేర్కు అర్థం ఏంటి అంటే ఓడను నడిపే సాధనం, అంటే తెడ్డు అనేటువంటి అర్థంలో మనం చూడవచ్చు. అంటే రాజ్యం అనేటువంటి సాధనాన్ని ముందుకు నడిపే సాధనమే, రాజ్యం అనేటువంటి వ్యవస్థను ముందుకు నడిపే సాధనమే ప్రభుత్వం అని చెప్పి మనం అర్థం తీసుకోవచ్చు. కాబట్టి ఈ గవర్నెన్స్ లేదా పరిపాలన అనేటువంటి భావన చాలా విశాలమైంది. మరి పరిపాలనను మనం నిర్దిష్టంగా నిర్వచించడంలో సమస్యలు ఎదురైనప్పటికీ మరి ప్రపంచ బ్యాంకు కానీ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే UNDP కానీ, ఐరోపా సమాజం కానీ కొన్ని తార్కిక నిర్వచనాలను ప్రపంచం ఎదుట ఉంచడం జరిగింది. మరి ఇవాళ పరిపాలనను మనం గవర్నెన్స్గా భావిస్తున్నాం. మరి UNDP ఇచ్చినటువంటి నిర్వచనం గవర్నెన్స్ అంటే విలువలు, విధానాలు, వ్యవస్థల సమాహారం అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి వీటి ద్వారా ఏ సమాజమైనా తన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవహారాల్ని నిర్వహిస్తుంది. మరి ఈ ప్రక్రియలో రాజ్యము, పౌర సమాజం, ప్రైవేటు రంగాలు వీటి మధ్య పరస్పర సంబంధం ఉండడమే కాకుండా రాజ్య వ్యవస్థల మధ్య కూడా సమన్వయం ఉంటుంది అని చెప్పేసి UNDP చెప్పడం జరిగింది. ఇక ప్రపంచ బ్యాంకు కూడా మరి గవర్నెన్స్ అంటే ఈ విధంగా నిర్వచనం ఇచ్చింది. పౌరుల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక దేశంలో సార్వభౌమాధికారాన్ని రాజ్య వ్యవస్థలు సాంప్రదాయిక పద్ధతుల్లో వినియోగించడాన్నే పరిపాలన అంటారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి ఇందులోపల ప్రజాస్వామ్య యొక్క ప్రక్రియ ఉంటుంది, ప్రభుత్వంపై పౌరుల యొక్క పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా పౌరులు తాము ఎన్నుకున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని తొలగించే అధికారాన్ని కలిగి ఉంటారు. మరి ఉత్తమ విధానాలతో ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి ప్రభుత్వ సామర్థ్యం ఇమిడి ఉంటుంది. మరి పౌరులకు, రాజ్యానికి తమ వ్యవస్థల పట్ల
గౌరవం ఉండాలి. ఈ వ్యవస్థలే ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రగతిశీల మార్పుకు దోహదం చేస్తాయి అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆధునిక రాజ్య విస్తరణ మానవ సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక కోణాలను మన ముందుకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మరి జనరల్గా అడ్మినిస్ట్రేషన్ అంటే మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయనకు అవసరమైన అన్ని రకాల సేవల్ని అందించడమే పరిపాలన అనేటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. అందుకే ఊయల నుంచి శ్మశానం వరకు అనేటువంటి అర్థంతో మనం పాలనను మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని, ప్రతి అవసరాన్ని, ప్రతి ఆలోచనను స్పృశించే ఒక మార్పు చేసే ఒక ఉపకరణంగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి పాలన అనేది మానవ నాగరికత అభివృద్ధి క్రమంలో ఒక సహభాగిగా ఉండటమే కాకుండా సామాజిక శాంతిని, సక్రమమైనటువంటి ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేటువంటి ఒక నిరంతరాయ వ్యవస్థగా మనం పాలనను చెప్పుకోవచ్చు. మరి ఈ భావనయే సంక్షేమ రాజ్య రూపకల్పనకు నాంది పలికింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పాలనా వ్యవస్థ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాజ్యం, రాజకీయ వ్యవస్థలు, వ్యాపార సంస్థలు, న్యాయ వ్యవస్థ, పౌర సమాజం వంటి అంగాలన్నింటితో కూడా పాలనకు అనునిత్యం సన్నిహిత సంబంధం ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పినటువంటి వ్యవస్థల్లో ఎక్కడ ఏ మార్పు వచ్చినా కూడా దాని ప్రభావం పాలనపై ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మానవ నాగరికత పరిణామ క్రమంలో మార్పుకు గురి కాకుండా ఏ వ్యవస్థ కూడా ఉండజాలదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దానికి పాలన కూడా అతీతం కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే పాలనలో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటున్నాయి. కాబట్టి పాలన కూడా మరి ఇవన్నింటిలో ఒక అంతర్భాగమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పరిపాలన గురించి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి విల్సన్, గల్లిక్, సైమన్ వంటి తత్వవేత్తలు, అంతేకాకుండా విల్లోబీ, ఎల్డి వైట్, డిమాక్ లాంటి రచయితలు, రాబర్ట్ దాల్, డ్వైట్ వాల్డో వంటి విమర్శకులు ఆయా కాల పరిస్థితులను బట్టి మరి పరిపాలనకు తమ జ్ఞానాన్ని జోడించి దాన్ని ఇంకా పరిపుష్టం చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమం అంతా కూడా 19వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. అంటే పరిపాలనను అభివృద్ధి చేయడం అనేటువంటి ప్రక్రియ. 1970వ దశకం తర్వాత పాలనా అధ్యయనంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. పాలన ప్రభుత్వానికి సంబంధించిన భావన అని కాకుండా ప్రైవేట్ సంస్థలకు, వ్యాపార వర్గాలకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలని, ఎందుకంటే అవి కూడా సమాజాభివృద్ధిలో విడదీయరాని వ్యవస్థలుగా కొనసాగుతున్నాయి అనేటువంటి వాదన బయలుదేరింది. మరి ఈ వాదన ఏదైతే ఉందో అది ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థల మధ్య ఉన్నటువంటి తేడాను చెరిపివేసే విధంగా ముందుకొచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ భావన వేసినటువంటి ఒక సైద్ధాంతిక పునాది ప్రజాభీష్ట సిద్ధాంతానికి మరియు నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతానికి దారితీశాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు సిద్ధాంతాలు కూడా 1970 దశకంలో మొదలై 1990 దశకం నాటికి పాలనతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వీటి ప్రభావానికి తప్పనిసరిగా గురి అయ్యేటువంటి పరిస్థితుల్ని ఇవి మనకు కల్పించాయి. కాబట్టి రాజ్యం అంటే ప్రభుత్వం మాత్రమే అనేటువంటి భావనను ఈ రెండు సిద్ధాంతాలు కూడా సవాల్ చేశాయి. ఏంటంటే ప్రజాభీష్ట సిద్ధాంతం, నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతాలు. ఎందుకంటే రాజ్య వ్యవస్థ కొనసాగడానికి మార్కెట్ అనేది విస్తృతంగా తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ప్రజలు మార్కెట్ సేవలు లేకుండా ఉండజాలరు అనేటువంటి ఒక సూత్రీకరణను ఈ రెండు సిద్ధాంతాలు మన ముందుకు తీసుకొచ్చాయి. మరి ప్రభుత్వం పేరుతో ఉద్యోగి స్వామ్యం ఏకపక్షంగా నిర్ణయాలు చేసి ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధం చేస్తుందని, ఫలితంగా ప్రజలు ప్రజాస్వామ్యం పేరుతో ఏకపక్ష నిర్ణయాలకు బలవుతారు అని చెప్పేసి ఒక కొత్త వాదనను ఇవి తెరపైకి తీసుకొచ్చాయి. కాబట్టి
ప్రభుత్వం మాత్రమే కాకుండా పౌరులకు అవసరమైన సేవలు అందించడానికి ఇతర ప్రైవేటు వ్యవస్థలకు కూడా అవకాశం ఉండాలి, మార్కెట్కు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి మనకు ఈ రెండు సిద్ధాంతాలు ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. ఈ విధంగా విభిన్న వ్యవస్థల సేవల్లో తమకిష్టమైన సేవలను ఎంపిక చేసుకునే హక్కు ప్రజలకు ఉండాలని, మరి అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అని చెప్పేసి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతం, నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. మరి స్థూలంగా చెప్పాలి అంటే రాజ్యం అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, మార్కెట్ కూడా. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ నాయకులను ఏ విధంగా ప్రజలు ఎన్నుకునే హక్కు ఉందో అదే రకంగా ఉద్యోగస్తుల్ని కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి అని చెప్పేసి ఈ సిద్ధాంతాలు విపులీకరించడం జరిగింది. మరి సమర్థవంతమైనటువంటి పాలనా వ్యవస్థల మధ్య పోటీ వలన ప్రజలకు లాభం చేకూరి నాణ్యమైన వస్తు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి ఈ రెండు సిద్ధాంతాలు కూడా సూత్రీకరించడం జరిగింది. మరి వ్యవస్థల్లో నిర్వాహకులకు, మేనేజర్లకు స్వేచ్ఛనిచ్చి మరి నిర్వహణలో జోక్యం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించినట్టయితే మరి అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. మరి ఇలా పశ్చిమ దేశాల్లో మొదలైనటువంటి ఈ క్రమం మెల్లగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనికి ప్రవేశించింది. మరి నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రతిపాదించేటువంటి అంశాలు సమాజంలో ఉన్నటువంటి సామాజిక విలువల్ని, పేదవాడికి దన్నుగా నిలబడేటువంటి రాజకీయ వ్యవస్థల్ని, ప్రాతినిధ్య పునాదులపై ఉన్నటువంటి సామూహిక సామర్థ్యాన్ని పట్టించుకోకుండా కేవలం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి లాభాపేక్షతో కూడిన విలువల్ని చొప్పిస్తాయని, ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరి సామాజిక వ్యవస్థ యొక్క రూపాలు శిథిలమవుతాయి అని దీనిపైన విమర్శ కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నప్పుడు మరి ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్షతో వాళ్ళు పనిచేస్తారు. అప్పుడు సామాన్య మానవుడి అవసరాలు నిర్లక్ష్యం చేయబడతాయి. కాబట్టి మరి ఇది సరైనది కాదు అనేటువంటి విమర్శ దీనిపైన ఉంది. మరి ఇదే సమయంలో పాలన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని కూడా మనం భావించడం కష్టమే. మరి ఇలాంటి వాదోపవాదాల మధ్య 20వ శతాబ్దం చివరి భాగంలో ప్రపంచ బ్యాంకు కానీ, UNDP వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక కొత్త పదజాలాన్ని మనకు వాడుకలోనికి తీసుకొచ్చాయి. మరి ఇందాకే మనం గవర్నెన్స్ యొక్క అర్థం, నిర్వచనం చూసాం. మరోసారి రిపీట్ చేద్దాం. గవర్నెన్స్ అనేటువంటి పదం మరి సామాజిక శాస్త్రాల్లో క్రీస్తు పూర్వం నుంచి వాడబడుతున్నటువంటి పదమే. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా మరి పాలన గురించి చర్చ జరిగింది అని చెప్పేసి. ఈ గవర్నెన్స్ అనేటువంటి పదం యొక్క అర్థాన్ని మనం సులభంగా చెప్పాలి అంటే నిర్ణయీకరణ ప్రక్రియ, ఆ నిర్ణయాల్ని అమలు చేస్తున్న పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మనం ఇటీవలి కాలంలో కొన్ని అంశాలని గమనించవచ్చు. కార్పొరేట్ గవర్నెన్స్, అంతర్జాతీయ గవర్నెన్స్, జాతీయ గవర్నెన్స్, స్థానిక గవర్నెన్స్, ఇలా ఎక్కడైతే నిర్ణయీకరణ ప్రక్రియలు, అమలు పద్ధతులతో సంబంధం ఉంటుందో వ్యవస్థల్లో అక్కడ తప్పకుండా ఈ గవర్నెన్స్ అనేది ఉండి తీరుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే దీని ప్రకారం ప్రభుత్వం కూడా గవర్నెన్స్లో ఒక భాగమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్ణయీకరణ ప్రక్రియపై ప్రభావం చూపేటువంటి వ్యక్తులు, వ్యవస్థలో ఉన్న ప్రతి చోట గవర్నెన్స్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు సంఘాలు కానీ, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశోధనా సంస్థలు, మత సంస్థలు, రాజకీయ పార్టీలు, ఆర్థిక వ్యవస్థలు, మరి మొదలైనటువంటి అన్నింటి కార్యకలాపాలు గవర్నెన్స్ అనే పదంతో ముడిపడి ఉంటాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నింటిలో కూడా నిర్ణయీకరణ జరుగుతుంది, పద్ధతులు అమలు జరుగుతుంది. కాబట్టి మరి ఇవన్నింటిలో కూడా గవర్నెన్స్ అనే పదం ఇమిడి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ కార్యకలాపాల్ని,
ప్రభుత్వం మితిమీరిన జోక్యాన్ని విమర్శించినటువంటి ప్రజాభీష్ట సిద్ధాంతం, నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతాల కొనసాగింపుగానే మనం గవర్నెన్స్ను చూడవలసి ఉంటుంది అనేటువంటి విషయం ఇంతకుముందే చెప్పుకున్నాం. మరి ఈ రెండు సిద్ధాంతాలు కూడా రాజ్యంతో పాటు మార్కెట్ యొక్క అవసరాన్ని మనకు నొక్కి చెప్పాయి. కాబట్టి రాజ్యము, మార్కెట్, పౌర సమాజం ఈ మూడు కలిసి పనిచేయాలనేటువంటి ఒక కొత్త కోణాన్ని ఇవి మన ముందుకు తీసుకొచ్చాయి. మరి ఇక్కడ పౌర సమాజం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఏ రూపాన్నైనా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కానీ గవర్నెన్స్ సిద్ధాంతకారులు రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రజలు ప్రాతినిధ్యం వహించేటువంటి సివిల్ సొసైటీ, పౌర సంఘాలు మొదలైన వాటి యొక్క అవసరాన్ని ఎక్కువగా నొక్కి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రాజ్యము, మార్కెటు, పౌర సమాజం ఈ మూడు కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఒక నూతన కోణాన్ని మనకు గవర్నెన్స్ చెప్తూ ఉంది. ఈ రకంగా చూసినప్పుడు మరి సుపరిపాలనకు కొన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సుపరిపాలన ప్రధాన లక్షణాల్లో ఫస్ట్ వన్ ప్రజలందరికీ సమాన న్యాయాన్ని అందించడం. మరి దేశంలో ఉండేటువంటి పౌరులందరూ సమానులే. మనకు 14th ఆర్టికల్ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని స్పష్టం చేస్తుంది. అంటే చట్టం ముందు పౌరులందరూ కూడా సమానులే. కాబట్టి ధనిక, పేద, స్త్రీ, పురుష, కుల, మత, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ చట్టాన్ని ఒకే రకంగా అమలు చేయడం, చట్టం విధించే శిక్షలు, అవి కల్పించే రక్షణలు అందరికీ ఒకే రకంగా అమలు చేయడం మనకు సమన్యాయాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణంలో మొట్టమొదటిది ప్రజలందరికీ సమాన న్యాయాన్ని అందించడం, ఈక్వల్ జస్టిస్ను అందించడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండవది హేతుబద్ధత, ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి పారదర్శక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలుపరచడం. అంటే ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలను తీసుకోకుండా రేషనాలిటీగా ఆలోచించి, హేతుబద్ధంగా ఆలోచించి మరి ప్రజలకు ఏ నిర్ణయం మేలు చేస్తుందో ఆ నిర్ణయాన్ని అమలు చేయడం, మరియు ఆర్థిక పరిపుష్టితో ఆ నిర్ణయాన్ని తీసుకోవడం, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచడం. అంటే ఏ నిర్ణయమైనా సరే గోప్యంగా ఉంచడానికి వీల్లేదు. ఆ నిర్ణయాన్ని, ఆ సమాచారాన్ని ప్రజలందరూ తెలుసుకునేలా వారికి అందుబాటులో ఉంచడమే ట్రాన్స్పరెన్సీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ లక్షణం మితిమీరినటువంటి జాప్యం. మరి ప్రభుత్వ వ్యవస్థల్లో మనం గమనించవచ్చు, అనేక నియమ నిబంధనల కారణంగా పనుల్లో మితిమీరిన జాప్యం జరుగుతూ ఉంది. మరి ఈ జాప్యం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అది అవినీతికి, లంచగొండితనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ మితిమీరిన జాప్యాన్ని, లంచగొండితనాన్ని నియంత్రించడం కోసం కఠినమైనటువంటి వ్యవస్థాపన, శాసనపర చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మనకు సుపరిపాలన చెప్తుంది. ఇక నాలుగవది విస్తృత స్థాయిలో చేస్తున్నటువంటి రక్షణ రంగ ఖర్చులను తగ్గించి మరి ఆ డబ్బుల్ని, ఆ వనరుల్ని ఇతర మానవ అభివృద్ధి పథకాల వైపు మళ్లించే దిశగా పయనించాలని, అంటే రక్షణ రంగం మీద చేస్తున్నటువంటి ఖర్చును కొంత తగ్గించి ఆ వచ్చేటువంటి డబ్బుల్ని, ఆ మిగులు డబ్బుల్ని, ఇతర వనరుల్ని మానవుల సంక్షేమం కోసం, మానవుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పేసి మనకు సుపరిపాలన చెప్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యసాధకత, ప్రభుత్వం ఎఫిషియన్సీని పెంచుకోవాలా, సత్వర సేవలు అందించాలా, నాణ్యమైన సేవలు అందించాలా, ప్రైవేటు రంగంతో పోటీపడి మరి అది తన సేవల్ని అందించాలా, ఉద్యోగస్తుల యొక్క మైండ్ సెట్ను మార్చాలా, అవసరమైతే వారి యాటిట్యూడ్ను, వారి యొక్క బిహేవియర్ను మార్చేందుకు శిక్షణ సౌకర్యాల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి మనకు చెప్తుంది. ఇంకా అంతేకాకుండా ప్రజల వాణి, జవాబుదారీతనం. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో
మరి ప్రజల వాణిని వినాలా, అంటే ప్రజలు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోనికి తీసుకునే విధానపరమైన నిర్ణయాలు చేయడం, మరి నిర్ణయాలు చేసిన తర్వాత వాటిని అమలు చేసిన తర్వాత వాటి యొక్క అమలు తీరుకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలా, ప్రజలకు బాధ్యత వహించాలా అనేది కూడా ఒకటి. నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీ కూడా మరో లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ సుస్థిరత. మరి ఇటీవలి కాలంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా తరచూ ప్రభుత్వాలు పతనం కావడం మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా రాజకీయంగా సుస్థిరత కలిగి ఉండాలా. రాజకీయ సుస్థిరత ఉన్నప్పుడే మరి అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా రెగ్యులేటరీ క్వాంటిటీ, అంటే నియంత్రణ నాణ్యత, ప్రభుత్వం అందించేటువంటి సేవల్లో నాణ్యత ప్రమాణాలని నెలకొల్పడం, ఇవన్నీ కూడా మరి సుపరిపాలన ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరొకసారి ఇవన్నీ మీ ముందు ఉంచుతున్నాను. ప్రజల వాణి, జవాబుదారీతనం, రాజకీయ సుస్థిరత, హింసారహిత సమాజాన్ని నెలకొల్పడం, ప్రభుత్వ కార్యసాధకత, నియంత్రణ నాణ్యత, సమన్యాయం, అవినీతి నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనం, ఇవన్నీ కూడా సుపరిపాలన యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సుపరిపాలన యొక్క శిల్ప పద్ధతుల్ని మనం చూద్దాం. సుపరిపాలనలో మరి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. ఇందాకే మనం చెప్పినట్టు సమన్యాయం, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, ఆమోదయోగ్యత, సమత, కార్యసాధక సామర్థ్యం, జవాబుదారీతనం అనేటువంటి శిల్ప పద్ధతుల్ని ఇది కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. మరి సుపరిపాలన ఇప్పుడున్న సమాజ అవసరాల్ని తీర్చడమే కాదు, భవిష్యత్తు సమాజ అవసరాల్ని కూడా తీర్చగలిగేలా ఉండాలి. మరి అవినీతిని తగ్గించడానికి, అల్పసంఖ్యాక వర్గాల రక్షణకు, అణగారిన బలహీన వర్గాల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం మరి నిర్ణయీకరణలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పించడానికి సుపరిపాలన ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు శిల్ప పద్ధతుల్ని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ప్రజల యొక్క భాగస్వామ్యం, స్వశక్తీకరణ అని చెప్పవచ్చు. మరి సుపరిపాలనలో స్త్రీలు పురుషులు ఇరువురు కూడా ఎలాంటి భేదభావం లేకుండా ఇద్దరు భాగస్వాములు కావాలి. పరిపాలన లోపల స్త్రీలు పురుషులు ఇరువురికి కూడా సమాన అవకాశాలు ఉండాలి. మరి ఇక్కడ భాగస్వామ్యం అనేది ప్రత్యక్షంగా కావచ్చు, లేదా పరోక్షంగా కూడా కావచ్చు, లేదా చట్ట సంస్థల్లో ప్రవేశించడం ద్వారా భాగస్వామ్యం పొందొచ్చు, లేదా వివిధ సంస్థల్లో పనిచేసి వారి యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా కూడా పాలనలో భాగస్వాములు కావచ్చు. ఈ విధంగా విధానపరమైన నిర్ణయాలు తయారు చేయడంలో సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాల్ని మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పాలనలో భాగస్వామ్య పద్ధతి అనేది వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భాగస్వామ్య ప్రక్రియలో వ్యవస్థీకరించినటువంటి పౌర సమాజం ఒకవైపు, మరి స్వతంత్ర సంస్థలు, సంఘాలు ఇంకోవైపు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి కీలకమైనటువంటి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రజలందరి యొక్క భాగస్వామ్యం, ప్రజలందరి యొక్క ఆమోదంతోనే తీసుకోవలసి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ శిల్ప పద్ధతి సమన్యాయం. ఇందాకే చెప్పినట్టు చట్టం ముందు అందరినీ సమానులుగా పరిగణించాలా, చట్టం కల్పించే రక్షణలు కానీ అది విధించే శిక్షలు కానీ అందరికీ సమానంగా వర్తించాలా, ఒక వ్యక్తికి ముఖ్యం కాదు, వ్యక్తి కన్నా చట్టానికి ఆధిక్యత ఉండాలా అనేది సమన్యాయ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. మరి ఈ సమన్యాయ సిద్ధాంతాన్ని మనం పాటించినప్పుడు మానవ హక్కుల యొక్క రక్షణ, మైనారిటీల హక్కులు కాపాడడం అనేవి ఇందులో కీలకమైన అంశాలుగా ఉంటాయి. మరి మానవుడు ఈ సమాజంలో జీవించడానికి అవసరమైన హక్కులన్నీ కూడా మానవ హక్కులుగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మానవ హక్కులకు ఫస్ట్ రక్షణ కల్పించాలి. అంతేకాకుండా
మెజారిటీ మైనారిటీ ప్రజలు మరి ఈ దేశంలో ఉండడం మనం చూస్తున్నాం. జనరల్గా మెజారిటీ ప్రజలు మైనారిటీల యొక్క హక్కుల్ని, వాళ్ళ సంస్కృతిని కాలరాసే అవకాశం ఉంది. కాబట్టి మరి మైనారిటీలు కూడా స్వతంత్రంగా జీవించగలిగేలా, వాళ్ళ సంస్కృతిని చాటి చెప్పుకునేలా, ఆత్మగౌరవంతో వాళ్ళు ఈ సమాజంలో నిలదొక్కునేలా వాళ్ళ హక్కుల్ని కూడా కాపాడడం అనేది సుపరిపాలనలో కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి వివక్షత లేని చట్టాల్ని అమలు చేయడం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉండడం, అవినీతి లేనటువంటి పోలీసు వ్యవస్థను నెలకొల్పడం, ఇవన్నీ సుపరిపాలనకు బీజాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం చేసినప్పుడు సుపరిపాలన సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పారదర్శకత. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే ప్రభుత్వం ఏ పని చేసినా గోప్యంగా ఉంచకుండా తాను చేసినటువంటి ప్రతి పనిని, తాను తీసుకున్న నిర్ణయాల్ని, తాను తీసుకున్న విధానపరమైనటువంటి అంశాల్ని ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఆ సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమే పారదర్శకత అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి పారదర్శకత ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినప్పుడే పారదర్శకత సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా, ఈ సమాచారం అంతా తేలికైనటువంటి భాషలో ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా అందుబాటులో ఉంచడం ద్వారా మన పారదర్శకత నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ బాధ్యతాయుత వైఖరి. మరి ప్రజలు కానీ, సంస్థలు కానీ కోరినటువంటి సేవల్ని నిర్ణీత సమయంలో జాప్యం లేకుండా అందజేయడమే సుపరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. మరి సత్వర సేవలు అందించడం, నాణ్యమైన సేవలు అందించడం, మరి తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ వాటికి కట్టుబడి ఉండడం, ప్రజలకు జవాబుదారీగా ఉండడం, బాధ్యతాయుత వైఖరిగా ఉండడం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మరి రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళు పరిపాలనలో భాగంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వాళ్ళు బాధ్యత వహించాలి. ప్రజలు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆమోదయోగ్యత. మరి సమాజంలో అనేక రకాల వ్యక్తులు ఉంటారు, అనేక రకాల సంస్థలు, అనేక రకాల వ్యవస్థలు, కార్యకలాపాలు ఉంటాయి. మరి ఈ విభిన్నమైనటువంటి ప్రజలు, సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది సహజం. కానీ సుపరిపాలన ఏం చేయాలి అంటే ఈ వివిధ వర్గాల, వివిధ సంస్థల యొక్క ఆకాంక్షలు, అభిప్రాయాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను తొలగించి మరి సమాజ ఉమ్మడి శ్రేయస్సు అనే లక్ష్యంతో పరిష్కార మార్గాలు కనుగొనాలా. అంటే ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారందరి అభిప్రాయం ప్రకారమే మరి నిర్ణయాలు చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అంత సాధ్యమా ఇది అని మనం పరిశీలించినట్టయితే అంత సులభమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా మరి నెమ్మదిగా ప్రజలందరి ఆమోదయోగ్యత కోసం ప్రభుత్వం కృషి చేయాలా. మరి ఆ సమాజంలో ఉండేటువంటి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంపై కూడా ఆధారపడి ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది అంత సులభమైనటువంటి విషయం కాకపోయినప్పటికీ నెమ్మదిగా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సమత. సమాజ శ్రేయస్సు, ఆ సమాజ సభ్యులందరూ సమాజ కార్యక్రమాల్లో పూర్తిగా లీనమై పాల్గొన్నప్పుడే మనది సాధ్యమవుతుంది అని చెప్పచ్చు. అంటే సమాజంలో ఉండేటువంటి ప్రతి వర్గం నేను ఇందులో భాగస్వామ్యం, ఇది నా ప్రభుత్వం, ఇది నా సమాజం అని ఒక భావన వాళ్ళలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరి నేను బయటి వ్యక్తిని, నాకు దీంతో సంబంధం లేదు అన్నప్పుడు మరి సమత అనేది సాధ్యం కాదు. మరి ముఖ్యంగా అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజల యొక్క అవకాశాలను పెంచడం ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను భాగస్వామ్యం చేయడం ద్వారా మాత్రమే
సమత సిద్ధిస్తుంది అని చెప్పి మనం పేర్కొనవచ్చు. కాబట్టి అట్టడుగు బలహీన వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు అవకాశాలని పెంచాలా, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచాలా, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలా, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కూడా నిర్ణయీకరణలో చొప్పించాలా, అప్పుడే సమత సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ కార్యసాధకత, సామర్థ్యం. మరి వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజ అవసరాల్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి వనరుల సద్వినియోగం చేసుకునేటప్పుడు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కూడా మనం దృష్టిలో ఉంచుకునాలా. ఇవి రెండింటికి బ్యాలెన్సింగ్ చేయాలి. అంటే మన అవసరాలు తీర్చడం కోసం మనం వనరుల్ని వినియోగించవచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం పర్యావరణానికి భంగం కలగకుండా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూ కార్యసాధకతను ఉపయోగించడమే సుపరిపాలన యొక్క లక్ష్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం అందించేటువంటి సేవల్లో నాణ్యత పెరగాలి, ప్రభుత్వం అందించే సేవల్లో స్పీడ్ పెరగాలి, వేగవంతం పెరగాలి. మరి అప్పుడే సామర్థ్యం ఆధారంగా మనం వ్యవస్థల్ని రూపాంతరం చెందించవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో కార్యసాధకత ఉండాలా, సామర్థ్యం ఉండాలా, వనరుల సద్వినియోగం సందర్భంలో పర్యావరణ పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించడం, ఇవన్నీ కూడా దీని యొక్క శిల్ప పద్ధతులుగా చెప్పవచ్చు. ఇక చివరిది జవాబుదారీతనం. సుపరిపాలనలో జవాబుదారీతనం అనేది కీలక భూమికను పోషిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ జవాబుదారీతనం అనేది ప్రభుత్వ సంస్థల్లోనే కాదు, ప్రైవేటు పాలనలో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రైవేటు పాలనలో కూడా ప్రజలకు, వినియోగదారులకు ఆయా సంస్థలు జవాబుదారీ వహించవలసి ఉంటుంది. మరి వివిధ సంస్థల్లో ఎవరికి జవాబుదారీ అనేటువంటి అంశం పైన మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని మనం అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఎవరైతే ఆ విధాన నిర్ణయాల వల్ల, కార్యక్రమాల అమలు వల్ల ప్రభావితులవుతారో ఆయా అంశాలపై వారికి ఇచ్చే సమాధానమే జవాబుదారీతనం అని చెప్పి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థ కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పుడు మరి ఆ కార్యక్రమం అమలు వలన ఎవరైతే దానికి ఎఫెక్ట్ గురి అవుతారో, ఎవరైతే ప్రభావితమవుతారో మరి వాళ్ళే ఆయా వర్గాల ప్రజలు అని చెప్పవచ్చు. అంటే వాళ్లకు ఈ ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థ కానీ మరి వారికి ఇచ్చే సమాధానమే జవాబుదారీతనం అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి జవాబుదారీతనం రావాలి అంటే ఫస్ట్ పారదర్శకత, సమన్యాయం అనేటువంటి అంశాలు ఉండాలి. ఈ పారదర్శకత, సమన్యాయం లేకుండా జవాబుదారీతనం అమలు చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సుపరిపాలన కోసం మరి ప్రభుత్వం విశేషంగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. సుపరిపాలన శిల్ప పద్ధతుల్ని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాంప్రదాయకబద్ధమైనటువంటి పరిపాలనకు మరి ప్రత్యామ్నాయంగా మనం ఇవాళ గవర్నెన్స్ను తీసుకొచ్చాం కాబట్టి మరి పాలనా ప్రక్రియల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, మార్పులు, వైరుధ్యాలు నేడు అనేక మంది సిద్ధాంతకర్తలు విభిన్న రూపాల్లో విశ్లేషిస్తూ వాటి అధ్యయనాల్ని మనకు సిద్ధాంతాల రూపంలో అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరి ఇవాళ సాంప్రదాయిక పరిపాలన స్థానంలో గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ను అందించి ప్రజలకు మరింత సత్వరమైన, నాణ్యమైన సేవల్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం పెరిగిన సాంకేతిక సమాచారాన్ని కూడా వాడవలసినటువంటి అవసరం ఉంది. మరి పరిపాలనలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల్ని, ఇతర వనరుల్ని ఆదా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రజలందరికీ కూడా ఈ సుపరిపాలన ఫలాల్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.